వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరాన్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బస్టాండ్ వద్ద గల శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని జీవన శైలిలో భాగం చేసుకునేలా ప్రేరేపించడం యోగా డే లక్ష్యమని తెలిపారు. అనంతరం యోగా శిక్షకులు యోగాసనాలు వేసి వాటి యొక్క ఉపయోగాలు వివరించారు. యోగా మన ఆరోగ్యం కోసం చాలా బాగుంది, అదే అందరికీ తెలుసు. కానీ యోగా మన ఐడెంటిటీ కూడా ఉంది, మన ధరోహర్ కూడా ఉంది. ఎక్కడ చూసిన తర్వాత అదే నాకు అనిపిస్తుంది, యోగా కల్చర్ తెనాలి టౌన్లో చాలా గట్టిగా ఉంది, చాలా డీప్గా ఉంది. టు ఇన్షూర్ దాట్ అందరూ ఆర్గనైజర్స్ తర్వాత తాతయ్య మీకు నా శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ పిల్లలకి నేను ఒక స్పెషల్గా మెసేజ్ ఇస్తాను. యోగా చేస్తే చదవడానికి ఆదుకుంటడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యుల్ బి ఏబుల్ టు, మీరు అందరూ చాలా బెటర్ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫిజికల్గా కూడా చాలా బెటర్ మీరు అందరికీ అనిపిస్తుంది. సో అందుకనే ఈరోజు మీరు యోగా చేస్తున్నారు, కానీ తర్వాత కూడా ప్రతిరోజు కూడా చేయాలి, అప్పుడు మీకు బెనిఫిట్స్ వస్తాయి. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా డిక్లేర్ చేసి దాన్ని జూన్ 21 ప్రతి ఏడాది చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా స్వాగతించాలి, గమనించుకోవాలి, పాటించాలి, ఆచరించాలి. దీన్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగా మనందరం కూడా సమ్యక్ క్రియ, సమ్యక్ మార్గం, సమ్యక్ ఆలోచనలు అనేసి అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా అందరం కూడా శుభ్రతను పాటిస్తుంటాం. మన ఇల్లు ఒళ్ళును ప్రతిరోజు శుభ్రపరుచుకుంటూ ఉంటాం, కానీ మన యొక్క అంతః సౌందర్యాన్ని శుభ్రపరుచుకునే విషయంలో అలక్ష్యం వహిస్తూ ఉంటాం. దానికి ప్రధానం ఏంటంటే, సాధనం ఏంటంటే యోగా. ఈ యొక్క యోగా ద్వారా మనలో ఉన్నటువంటి సర్వ అవలక్షణాలు దూరం అవుతాయి. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పెండేల వెంకటరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సుగ్గుల వెంకటప్పయ్య, గోనుగుంట్ల శ్రీనివాసరావు, కొత్తమాసు నాగేంద్ర, బీజేపీ నాయకులు అడపా సంపతరాయుడు, తెనాలి పట్టణ ఆర్యవైశ్యలో యోగా సాధకులు పాల్గొన్నారు. సర్వ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని, భారతీయులందరితో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సుఖ సంతోషాలతో ఉండటం కోసం యోగా దినోత్సవంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించడం, మిగతా దేశాలన్నీ కూడా వారి మాటని పాటించి ఈ రోజున యోగా దినంగా పాటించడం, ఈ దేశం కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా ఆరోగ్యవంతంగా ఉండటం కోసం ఏకైక సాధనం యోగా అని, ఆ యోగాని ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి కుటుంబాన్ని, దేశాన్ని కూడా మంచి స్థాయిలో ఉంచేటట్టుగా ప్రతి యువకులు, విద్యార్థులు అందరూ కూడా ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. జూన్ 21వ తారీఖు ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవం చెప్పేసి 2014లో ప్రకటన చేశారు. వారి ఆదేశానుసారం 180 దేశాల్లో ఈ రోజున యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అట్లానే మేము ప్రప్రథమంగా ఈ వైశ్య విద్యార్థి హాస్టల్ నందు తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మన గోనుగుంట్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చట నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇచ్చట ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సభాముఖం తెలియజేస్తున్నాం. అట్లానే యోగ సాధకులు ఎవరైనా ఉంటే ఈ ప్రాంగణంలో నేర్చుకోవడానికి వస్తే
ఈ రోజున పేర్లు ఇస్తే రేపటి నుంచి కూడా ఇక్కడ యోగ సాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తర్వాత గుంటూరుకు వచ్చి తొలిసారిగా అమ్మవారిని దర్శించుకున్నాను. అందరి ఆశీర్వాదంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా ముందుకు నడవగలిగాను. అందుకే ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అమ్మను దర్శించుకున్నాను అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువిదీరి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని పెమ్మసాని దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు దేవాలయ సత్కారంతో పాటు ఆశీర్వచనాలు అందచేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. కార్యక్రమంలో దేవాలయ ఈవో రామారావు, కృష్ణా జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితర దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను మొట్టమొదటిసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాను గుంటూరు. మళ్ళీ అన్నీ సవ్యంగా సాగినాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చానంతే. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చెంచుపేట డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరోబిక్స్ లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి వీటిని అమలు చేశారు. ఈ కార్యక్రమంలో స్టేడియం ఇన్ఛార్జ్ నాగరాజు, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ గోపి, వాకర్స్ హ్యాండ్బాల్ క్రీడాకారులు, ఏరోబిక్స్ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లల నుంచే అది మొదలవ్వాలి అనే దాంట్లో ప్రతిరోజు ఈ స్టేడియంలో చూస్తుంటే మాకు కూడా ఎంతో ఆనందం వేస్తుంది. స్టేడియం ప్రతిరోజు కూడా ఈ ఏరోబ్రిక్స్ కానివ్వండి, ఈ వాకింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఏదైనా ఒక శరీరానికి ఒక మంచి వ్యాయామం అవసరం అనే ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా జీవితంలో చక్కగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరాలంటే మానసికంగా, శారీరకంగా ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏదైనా సరే చాలా చిన్నదిగా ఉంటుంది. మరి ఇండియా గేట్ దగ్గర నరేంద్ర మోడీ గారు, అలాగే ప్రతి ఒక్క పొలిటికల్ అవ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి గతంలో 2014 ముందు ఎప్పుడు కూడా ఇంతలా లేదు. ఎప్పుడైతే మోడీ గారు మరి వచ్చిన తర్వాత అంతర్జాతీయ సభలో యోగా దినోత్సవం గురించి మరి కనీసం ఒక 2 గంటలు మాట్లాడి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేయాలి అని మరి జూన్ 21వ తారీఖు తప్పకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయాలని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశం మొత్తం చేసుకుంటూ ఉన్నారు. ఏరోబిక్స్ కానీ, హ్యాండ్బాల్ కానీ, వాలీబాల్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, షటిల్ కానీ ఇలాంటి క్రీడలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని తప్పకుండా మరి కోరుకుంటున్నాము. బొడ్డన రామలింగేశ్వరపేటలోని శ్రీ సాయిరాం సంగీత కళాశాల నందు అంతర్జాతీయ సంగీత దినోత్సవ వేడుకలు వజుల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ సునీత తొలుత విఘ్నేశ్వర ప్రార్థనతో సంకీర్తనం ప్రారంభించి సంగీత జ్ఞానం, ధన్యాసి రాగం, ఆదితాళం, అనంతరం దీపాల నాగే మహేశ్వరరావు అంతయు నీవే హరి, పొండరీకాక్ష అనే కీర్తనలు గానం చేశారు. ఈ కార్యక్రమంలో కీబోర్డుపై పార్వతి సహకారం అందించారు. మీ పిల్లల్ని సంగీతం నేర్పించండి. ఏదో గురువు దగ్గర, మీ దగ్గరలో ఉన్న గురువు దగ్గర సంగీతం నేర్పించండి. సంగీతాన్ని అంత తీసిపారేయద్దు. సంగీతంలో ఈరోజు గ్రేడ్ 1 ఆర్టిస్టులకి 80,000, 90,000 రూపాయల జీతం దాకా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని వేల మంది సంగీత కళాకారుల్ని పోషిస్తుంది. అలాగే దేశంలో మనకి ఆంధ్రప్రదేశ్లో కన్నా విరి రాష్ట్రాల్లో ఒక సంగీత కచేరీ చేస్తే, ఒక గంట కచేరీ చేస్తే 25,000 ఒక గాత్ర కళాకారుడికి ఇస్తున్నారు. కాబట్టి మీ ఈ సంగీతం వల్ల కూడా సంపాదన ఉంటుంది. మరియు ఇంకో ఉద్యోగం చేస్తూ కూడా ఈ సంగీతం పాడచ్చు. పాడుతా తీయగా కానీ ఇలాంటి సినిమా వాటిల్లో చూసుకోండి. ఈ సంగీతం నేర్చుకున్నాకనే మీతో పాటలు ఉంటాయి. కాబట్టి మీ పిల్లలందరినీ చిన్నప్పటి నుంచి సంగీతం నేర్పించండి. ఈ కార్యక్రమంలో మృదంగ విద్వాంసులు కానూరు వెంకటరామకృష్ణ, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు, సమరసత్వ సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ సునీల్ కుమార్, గాయకులు పర్చూరు సుబ్బారావు, విఎల్ నరసింహారావు, నల్లూరు శ్రీనివాసరావు, భాస్కర్, వెంకటేశ్వరరావు, విద్యార్థులు నమస్వి, ఆన్విక పాల్గొన్నారు. సంగీత జ్ఞానము
భక్తి వినా సన్మార్గము గలదే. ఈరోజు మా ఇంట్లో అందరం కలిసి సంగీత దినోత్సవం చేసుకుంటున్నాం. పిన్నలు పెద్దలు అందరూ కలిసి ఈ సంగీత దినోత్సవం అనేది పిల్లలైనా పెద్దలైనా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి కానీ పాడటానికి కానీ జోలపాట దగ్గర నుండి కానీ లాలిపాట వరకు కూడా మన సంగీతం అనేది ఆ పాట మాధుర్యంలో ఉంటుంది. ఆ మాధుర్యం ప్రకారం మన సాంప్రదాయాన్ని మన అందరం కలిసి సంగీత దినోత్సవం రోజు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ పాటలో కూడా సంగీతం అనేది ఉంటుంది. ఆ పాటలో పాడటం ద్వారా మనకి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అందుకోసమని అందరం కలిసి ప్రపంచ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.